పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆలయాలను నిర్మాణం లేదా పురాతన ఆలయాల పునరుద్ధరణ చేయాలనే తపన సంకల్పం కలుగుతుందని విజ్ఞాన సరస్వతి సంస్కృత వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు వంగల నరహరి ఆచార్యులు అన్నారు. అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలోని రామస్వామి కొండపై కొలువై ఉన్న శ్రీ మధ్విరాటు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి శాశ్వత గర్భాలయ నిర్మాణానికి ఆలయ కార్యనిర్వాహకులు, ఫౌండర్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ కంధరపు రమేశాచార్యులు ఆధ్వర్యంలో ఆదివారం భూమి పూజ నిర్వహించారు. మండపారాధన, యజ్ఞహోమ కార్యక్రమాలను ఆజం నగర్ కాళేశ్వరం విజ్ఞాన సరస్వతి సంస్కృత వేద పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మశ్రీ వంగల నరహరి ఆచార్యులు శిష్య బృందంతో ఘనంగా నిర్వహించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహకులు, అర్చకులు రమేశాచార్యులు మాట్లాడుతూ 2018లో కేశవాపూర్లోని రామస్వామి గుట్టపై శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్టను ఉపపీఠాధిపతి భీమేశ్వర స్వామి ఆధ్వర్యంలో గావించామన్నారు. నాటి నుంచి నేటి వరకు భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే స్వామిగా కొలుస్తున్నారన్నారు. గర్భాలయ నిర్మాణానికి దాతలు భాగస్వామ్యమై ఆలయ నిర్మాణంలో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని రమేశాచార్యులు కోరారు. కార్యక్రమంలో ఎన్ కిరణ్ ఆచార్యులు, తమిళనాడు స్థపతి, సీనియర్ వర్కింగ్ జర్నలిస్టు మేకల ఎల్లయ్య, వడ్డిపల్లి ప్రవీణ్, బిజినెస్ కరెస్పాండెంట్ అక్కు వెంకటేష్, రేగొండ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ పూజారి ఎడల రాములు, లక్ష్మి, కేశవాపూర్ రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రధాన కార్యదర్శి, కోశాధికారి పెద్ది రవీందర్, ఆలయ అర్చకులు కందారపు కోటేశ్వరాచారి, ఓద్యారపు రాములు, సరోజన, కందారపు బలరాములుచారి, ఐద యాదగిరి, మౌటం రాకేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.